కార్పొరేషన్ ఎన్నిక గురించి సయ్యద్ మొన్న నామినేషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా మా మెదక్ మున్సిపాలిటీలో గతంలో ఎన్నడూ చరిత్రలో లేని విధంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎందుకంటే మొన్ననే కొత్త కౌన్సిల్ ఏర్పాటైంది, కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్లో వచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గెలిచి అందరూ కూడా చైర్మన్, వైస్ చైర్మన్ ఓటేసి గెలిపించడం జరిగింది. అయినా వాళ్ళకు ఎలాంటి చిల్లి గవా కూడా దొరకలేదు. అదే ఓటు వేయని ఎంపీకి 2,80,00,000 ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? ముఖ్యంగా మా మెదక్ కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరిగింది. వాళ్ళ అమాయకులు, వాళ్ళని వివక్షకు గురి చేసిర్రు. ఇది బాగా ఆలోచించవలసిన విషయం. అదేవిధంగా ఇప్పుడు రేపు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా డబ్బుతో కూడుకున్నాయి. ఇది తెలుసు. మేము కూడా ప్రలోభాలకు గురి కావైనా సరే ఏదైనా మేము కూడా వేసి మేము కూడా గెలవాలనే రంగంలో దిగుతున్నాం. ముఖ్యంగా ఈ మెదక్ పట్టణంలో ఇటువంటి ఎన్నికలు జరగడం చాలా అవినీతిమయం. తుల్లా చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు రాజకీయం ఎట్లుందనంటే ఉర్దూలో ఒక మిసాల్ ఉంది, లంగాసే కుదాడారా అని ఉన్నది. లంగాసే కుదాడారా అని ఎందుకంటారంటే వాడు ఎప్పటికీ అల్లాకి కసం, మాకి కసం, బచ్చంకి కసం అని ఎప్పటికీ అబద్ధాలు చెప్పుకుంటేనే బతుకుతుంటారు అన్నట్టు. అదేవిధంగా ఎవరైనా వస్తే కూడా పోతే మాట్లాడడానికి పోతే ఆ మనిషి ముంగట ఇంకో అని తిట్టడం జరుగుతుంది అన్నట్టు. అందరూ అరే అమ్మ ఈ తెరవా పోతారని దేవుడే లంగాసే కుదాడారా అని పెట్టిండు అన్నట్టు. ఆ విధంగా ఈరోజు ఎవరికి ఏం చెప్పుకోలేని పరిస్థితి మెదక్ రాజకీయంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు 20 ఏళ్ళ నుంచి ఉంది కూడా వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది. యాక్చువల్గా ఈ కార్పొరేషన్ ఎలక్షన్ అంటే పార్టీకి లాయల్టీగా పనిచేసేటోళ్ళకు, కమిట్మెంట్గా ఉండేటోళ్ళకి ఇవ్వాల్సింది పోయి మళ్ళీ కౌన్సిలర్గా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకే ఇవ్వడం ఎంతవరకు సమంజసం? మనస్సాక్షిగా ఆలోచించి మార్పు కోరాలి. ఇప్పుడన్నా మనం చూపించాలి, మాకు క్రాస్ ఓటింగ్ చేయాలని కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ అందరిని కూడా ఫోన్ ద్వారా మేము రిక్వెస్ట్ చేసి అడుగుతాం. తప్పకుండా మాకు ఓటేసి గెలిపిస్తారని మనసారా కోరుతున్నాను.